వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం అనేది పట్టణాల నుండి నేడు గ్రామాల వరకు విస్తరించిందన్నారు. చాలా మంది యువత గంజాయి బారిన పడి తమ జీవితాలను కోల్పోవడంతో పాటు తల్లిదండ్రుల ఆశలను నిరాశపరుస్తున్నారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం కేవలం పోలీస్ శాఖతోనే సాధ్యం కాదని, అందరి భాగస్వామ్యంతోనే మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరోధించవచ్చన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా గురించి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తూ, డ్రగ్స్ అనేది కేవలం పట్టణాలకే పరిమితమై ఉన్నది. ఇప్పుడు అది గ్రామాన విస్తరించింది. చాలామంది యువత, చాలామంది ఈ గంజాయి బారిన పడి తమ జీవితాలను కోల్పోతున్నారు. దాంతోపాటు వాళ్ళపై ఆశలు పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిరాశకు గురి చేస్తున్నారు. ఈరోజు ఈ ప్లేస్లో మీకు అంటే దీని యొక్క పర్పస్ అనేది అర్థమైంది కదా. ఇది డ్రగ్స్ నిర్మూలన అనేది ఒక పోలీస్ వారు, ఎక్సైజ్ వారు, లేకపోతే కొంత ప్రభుత్వానికి అవసరతనే మాత్రమే కాదు, మనందరం కలిసికట్టుగా ఇన్వాల్వ్ అయితేనే మనం డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రగ్స్ గంజాయి సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నప్పటికీ, ఏదైనా ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు బాధ్యతగా పోలీస్ వారికి కానీ, ఎక్సైజ్ శాఖ వారికి కానీ, సంబంధిత అధికారులకు తెలియజేయాలి. మీ సహకారం లేకుండా మేము ఏది కూడా సంపూర్ణంగా అచీవ్ చేయలేము. సో మీ కోఆపరేషన్ అవసరం కాబట్టి మీ అందరినీ భాగస్వాములు చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి మాకు ఈ గాంజా నిర్మూలనలో కానీ ఫర్దర్గా ఏదైనా మనం ఎరాడికేట్ చేయడానికి సహకరించగలని కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మాదక ద్రవ్యాలని మనం వాడితే మన జీవనంపై ఎలాంటి దుష్ప్రభావాలు జరుగుతాయో అలానే మన జీవనశైలి, మన జీవితాలు కూడా దీంతో మనం కోల్పోవాల్సి వస్తుంది. సో ఈ విషయమై పబ్లిక్లో మనం విపరీతమైన అవేర్నెస్ కల్పించడం ద్వారా దీన్ని మనం నిర్మూలించాల్సిన ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. సో ఈ ర్యాలీలో భాగంగా మనం ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. దీంతో మా పబ్లిక్కి మెసేజ్ వెళ్తుంది. దీంతో మన దీనికి అలవాటైన వాళ్ళు జీవనశైలిలో మార్చుకోవచ్చు. లేదంటే ఇక ఈ అవేర్నెస్ ద్వారా ఎలాంటి దుష్ప్రభావం ఉంటాయో తెలియజేయడం ద్వారా కూడా దీనికి అట్రాక్ట్ అయ్యే యూత్ కూడా కాకుండా ఉండడం జాగ్రత్త పడచ్చని మన యొక్క ఒక చిన్న ప్రయత్నం.